నేను 100% చెప్పను, ప్రతి కంపెనీ కూడా నార్మల్ డిగ్రీ వాడిని తీసుకుంటుందని నేను చెప్పను. మాకు జరుగుతున్న రిక్రూట్మెంట్లో 10 కంపెనీలు వస్తే ఒక 2 లేదా 3 కంపెనీల వరకు మీరు అన్నట్టు బీటెక్ ఉందా, ఎంసీఏ ఉందా అని అడుగుతారు. బట్ 8 కంపెనీలు ఏ డిగ్రీ అయినా పర్లేదు సార్, మీరు నేర్పిస్తున్న .NETలో వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటే చాలు అని తీసుకోవడం జరుగుతుంది. నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో మీరు చూడవచ్చు, ఒక ఏజీబీఎస్సీ స్టూడెంట్కి ఐటీలో జాబ్ కొట్టాడు, ఒక బీఫార్మసీ స్టూడెంట్ జాబ్ కొట్టారు, ఒక నార్మల్ బీకామ్ స్టూడెంట్ జాబ్ కొట్టారు. ఏ డిగ్రీ చేసినా కానీ మీరు ఉద్యోగం లేదని నిరుత్సాహపడకుండా పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ కోర్స్ ఒకటి, ఒక కరెక్ట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకొని కరెక్ట్ టైం పెట్టుకొని, అంటే మీరు అంటే లైక్ పార్ట్ టైం లెర్నింగ్ కాదు, ఏ పని లేకుండా మీరు యొక్క కోర్సుని కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టొచ్చు. కానీ దానికి మీరు సమయం కూడా ఇవ్వాలి. అంటే 2 నెలలు 3 నెలలు కాకుండా ఒక 6 నెలలు, ఒక 10 నెలలు, 6 to 10 months మినిమం పడుతుంది. అండ్ ఫుల్ టైం మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు నార్మల్ డిగ్రీ చదివినా మీరు ఐటీ వైపు రావచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగం సాఫ్ట్వేర్.